ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. వీరే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, అలాగే ఏదైనా సమస్య ఉంటే దాని నుండి తప్పించుకోవడానికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో వీరు తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని మీరు చాలా కాలం క్రితమే ప్రయత్నం చేశారు. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియటం లేదని నిరాశలో వదిలేశారు. అయితే అటువంటి వ్యక్తి మీకు తారసపడటం కానీ, వారి యొక్క ఫోన్ నంబర్ కానీ లేదా వారి యొక్క అడ్రస్ కానీ మీకు తెలియటం జరుగుతుంది. మధ్యవర్తులు మీ దగ్గరికి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు అందిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి స్నేహితులు ఉన్నారో ఈ రోజు మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. అయితే మీరు పనిచేసే చోట మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు, మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నా సరే, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా సరే, మీరు పనిచేసే చోట మీకు శత్రువులు ఉన్నారు. వారు మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక ఆరోపణ మీ పైన వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక నింద మీ పైన మోపటం కానీ లేదా ఏదైనా పెద్ద సమస్యలు మిమ్మల్ని ఇరికించడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఎటువంటి కుట్రలు చేసినా కానీ ఆ కుట్రల నుండి తప్పించుకునే నేర్పరితనాన్ని మీరు కలిగి ఉండాలి. అలాగే ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు వ్యక్తులు, అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి. అప్పుడే జీవితంలో మీరు సక్సెస్ కాగలుగుతారు. అటువంటి వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. అంటే మీ కీడును కోరుకునే వ్యక్తులను అస్సలు మీ యొక్క లైఫ్ లో ఉంచుకోకుండా దూరంగా పంపించండి. లేదంటే ఇటువంటి కష్టాలు, నష్టాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే నిజాయితీ లేని వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మీరు ఆర్థిక పురోగతిని చూస్తారు. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్